అరే చేసిండ్రా, నేను వార్తలు కూడా తీసుకొని వచ్చిన. ముందుగా హెడ్లైన్స్ అయితే చూడండి. ఇప్పట్లో ఇడిచేటట్టు లేవు ఆనలు, మస్తు తిప్పల పడుతుండ్రు జనాలు. నిప్పుల ఉప్పేసిన ఉండవల్లి, కథలతోని పెట్టించిండి లొల్లి. కర్ణాటక సీఎం కు నీళ్ళ కాక, తప్పేటట్టు లేదు కుర్చీ దిగేదాకా. మస్తు డెవలప్ అవుతుంది దేశం, అంబానీ సారే అందుకు సాక్ష్యం. మూర్తన్నను కలిసిన సత్తి. ఆ బహార బావులు ఎక్కడుంటారు సాఫిత్రి? బావులలో ఉంటారా? చెప్పు సాఫిత్రి సిస్టర్, బ్రదర్ ఎక్కడ? నాకు ఎలాగైనా సినిమా వీరో అవకాశం ఇవ్వమని అడుగుతాను సాఫిత్రక్కయ్య. వామ్మో, ఆనలు జోరుగా పడుతున్నాయి కదా. సరే పట్నపోళ్ళు, మీరైతే జర మంచిగా ఉండ్రి, ముందే చెప్తున్నా. గర్వించినప్పుడే బయటకు పోయి ఓ 4 పాల ప్యాకెట్లు, అవ్వో కిలో ఇవ్వో కిలో కూరగాయలు తెచ్చుకోండి. కరెంట్ ఉన్నప్పుడే ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఓ 4 సర్ది గోళీలు తెచ్చుకొని పెట్టుకోండి, ఇంట్లో ఉంటే అక్కడికి వస్తాయి. షిన్కులు పడుతుంటే చిన్న పొరగాళ్ళు బయటకు పోయి ఆడుకోవాలని చూస్తుంటారు. దయచేసి అట్లా ఓనియకుండ్రి, ఎందుకంటే మోరీలు వాగులు లెక్కనే వంగుతున్నాయి. ఓ 2-3 రోజులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. నేనైతే ఇవన్నిటితో పాటు 1 కిలో శనగపిండి కూడా తెచ్చుకున్నా. గరం గరం బజ్జీలు మంచిగా దేవుకొని తినొచ్చని. అల్వాల్ కాడ పరిస్థితి అధ్వానంగానే ఉన్నది. రోడ్ల పొంటిండ్లున్నోళ్ళ కష్టాలు చెప్పవశం కాకుంటున్నాయి. బయటోళ్ళు వండచ్చి పెడితే తిన్నట్టు, లేకుంటే లేదు కొందరికైతే. ఇక హుస్సేన్ సాగరం నిండి పక్కకున్న పార్కులలో చేరినాయి నీళ్లు. 15 ఏళ్ల తర్వాత లుంబిని పార్కులకు నీళ్ళు వచ్చినాయంటే ఎంత ఆన కొట్టిందో చూడురిగా. మీదికెళ్ళి వరదలు నూక్కచ్చే వరకు మూసీ కాల్వలు జోరుగా వారుతున్నాయి. అగో తెల్లగా నురుగు, మళ్ళీది మంచిది కూడా కాదు. కంపెనీలకు వెళ్ళి అడ్డమైన గలీజ్ నీళ్ళు ఇడిచిపెడితే ఇగో గిట్ల నురుగు వచ్చి రోడ్ల మీద పడ్డది. ఇక రోడ్ల పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే గంత మంచిది. నీళ్ళు ఇంకిపోయినాక చూడాలి ఎంత లోతు పొక్కలు పడ్డాయో. కొత్తపేటల షేయ్ గుర్తు లీడరు సుధీర్ రెడ్డి సారు రోడ్డు చెరువైందని చేపలు పట్టిండు. కానీ సారు శాతనైతే ఓ ట్రాక్టర్ మట్టి తెచ్చిపోయాలే, అంతేగాని గీ ఉద్దర పనులేని సారు. పట్నంలోనే కాదు తెలంగాణ అంతటా ఆనలు దంచుతున్నాయి. చెర్లు కుంటలు అలుగులు వారుతున్నాయి. మన పక్క రాష్ట్రం ఆంధ్రాల ఇప్పుడిప్పుడే గట్టిగా ఆనలు పడుతున్నాయి. గుంటూరు జిల్లాల నీళ్ళకెళ్లే చూడురి ఎట్లా పోతున్నారో. ఒక మనిషి షెట్టును పట్టుకొని 8 గంటలు అట్లనే నిలబడ్డాడు. ఒక వాగుల బస్సు చిక్కి మస్తు తిప్పలైంది. ఆఖరికి బస్సులున్న 40 మందిని కాపాడిర్రు. ఇంకో 3 రోజులు కూడా గిట్లనే కొడతాయట ఆనలు, జర పైలంగుండుండ్రి. ఏమో రాసిండ్రు, దయచేసి ఇది పాట కాదు, చదివితే చాలు. సరే అన్న, సందమామ కథలలో చదివిన రెక్కల గుర్రాలు ఉంటాయని. అబ్బో, గుర్రాలకు రెక్కలు ఉంటాయా? పిట్టల లెక్కనే మంచిగా ఎగిరిపోవచ్చు అని ఊహించుకుంటాం. చిన్నగా ఉన్నప్పుడు చెప్తే నిజంగానే ఉంటాయేమో అని మనం అందరం అనుకునేటోళ్ళం. అదే ఇప్పటి పోరగాళ్ళకి చెప్తే ఏంది రెక్కలు గుర్రాలకు ఉంటాయా? హ్యారీ పోటర్ కథలు నాకచ్చి చెప్తున్నావు నువ్వు? అవన్నీ ఉత్త గ్రాఫిక్స్ బొమ్మలు. నా చెవుల్ని పువ్వుల చెట్లు పెడతావా ఏంది అని అంటారు కదా. గసోంటిది గీసారు ఒక కథల పుస్తకం రాసి నిజంగానే రెక్కల గుర్రాలు ఉంటాయి, వాటి మీద నేను ఎక్కి తిరిగినా అని అందరినీ నమ్మి చూస్తుండు. విభజన కథ బుక్కుల చెక్కినయన్ని ఉత్త పిట్ట కథలేనట. ఊహించుకొని ఉన్నాయి లేని ఒయ్యిల రాసిండని ఉండవల్లి సార్ మీద పుల్లు గరమైండు ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి సారు. ఊహాజనితమైన వింత గాథ అని రాసింది. అది శుద్ధ అబద్ధం. ఎంపీల బలం లేకుండానే తొండి వేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకుంటారని ఆంధ్ర మేధావి గారి బాధ. లోపల ఎంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది అపోజ్ చేసేవాళ్ళని చూస్తే మమ్మల్ని 15 మందిని సస్పెండ్ చేసి బయట పెట్టినా సరే లెక్క సరిపోలే. అలా బిల్లు పెడితే పాస్ అవ్వదు. బిల్లు రాజ్యాంగ సమ్మతంగా పాస్ అయింది, లెక్క ప్రకారం జరిగింది, రూల్స్ ప్రకారం జరిగింది.
అటెంకేమన్నాడు ఆంధ్ర అని ముత్యం. లోక్సభలో టెలికాస్ట్ ఎందుకు ఆపుతారు? పెప్పర్ స్ప్రేలు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ హింస జరిగితే ప్రజల ముందు బాగుండదని చెప్పి ఆపుంటాను తప్ప ప్రసారానికి ఈ ఈ బిల్లును ఆమోదించే ప్రక్రియకు ఏ సంబంధం లేదు. అయ్యా ఉండవల్లి సారు, మీరు మహామేధావి అని అందరికి తెలుసు. మేధావితనమంతా ఆంధ్రాకు అక్కడికొస్తందుకు దాన్ని వాడుకో, అంతేగాని కట్టుకథలు పిట్ట కథలు రాసి ఏరువాడి కలుస్తున్న అన్నదమ్ములని అడమమ్మల్లా అగ్గి ముట్టియకు. అబ్బా పార్లమెంట్లో బడ్జెట్ పెట్టేటప్పుడు చూడాలి మా వాళ్ళ పని. ఓ 6-10 రోజుల సందే కుస్తీలు పడతారు. మొదలు గ్రాఫిక్స్తో ఒక రైలు బొమ్మను తయారు చేసి కంప్యూటర్లోనే పట్టాలేసి నడిపిస్తారు. అది కూ అని కూత పెట్టుకుంటూ పోతా అంటే వెనకాల వివరాలు లెక్కలు పడుతుంటాయి. ఎమ్మటే మళ్ళా మనకు తొండి చెయ్యి అని ఒక పెద్ద బ్రేకింగ్ ప్లేట్ని రెడీ చేసి పెట్టుకుంటారు. అది కామన్ అని. అదైపోగానే జనరల్ బడ్జెట్ మీద పడతారు. ₹1 బిల్లును గిర్రున తిప్పుకుంటే గ్రాఫిక్స్ చేస్తారు. ఓ ఇట్లా మస్తు పని ఉండేది. కానీ ఇప్పుడు మా వాళ్ళకి సగం పడ పని తప్పిస్తున్నారు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. రైలు బడ్జెట్ బండికి ఎర్ర సిగ్నల్ వేసింది సెంట్రల్ సర్కార్. ఇదివార సంది రైలు బండ్లకు సెపరేట్ పద్దులు ఉండయి. పైసల మంత్రి సూట్ కేసులనే రైలు బండ్ల లెక్కలు చదివి పెడతారు. ఇన్ని దినాలు రైలు బండ్ల రానుబోయే ఖర్చులు, కొత్తగా పట్టాలు వరుసుడు, స్టేషన్లు కట్టుడు కోసం దేనికి ఎంత ఖర్చు పెట్టేది రైలు బండ్ల మంత్రి సెపరేట్ గా లెక్కలు రాసి పార్లమెంట్ లో పాఠమప్ప చెప్పేటోడు. రైలు ముచ్చట్లు రాకుండా కడమ లెక్కల పద్దుల మీద పైసల మంత్రి బడ్జెట్ రాసుకొని వచ్చి చదివేది. కానీ ఇప్పుడు ఒక్క దేశంలో 2 బడ్జెట్లు ఎందుకని ఒక్కటే చేస్తుండ్రు. అరుణ్ జైట్లీ సారు బడ్జెట్ పాఠం మొత్తం ఒక్కనాడే ఓడిపిస్తాడిగా. మనకిన్ని ఇంకా కొత్త పనులు కావాలంటే ఈసారినే కలవాల్సి ఉంటది. ఇదివరకు ఎవరు రైల్వే మంత్రి ఉంటే వాళ్ళ రాష్ట్రానికి ఎక్కువ పైకం ఇచ్చుకునేటోళ్ళు. ఏళ్లనాటి శని ఉంటే మంచిది కాదు, ఏళ్లనాటి శని ఎంట పడుతుంది అని చెప్తే నేను ఏమో అనుకున్నా. వామ్ము ఈసారిని చూస్తే నిజమే అనిపిస్తుంది. దోస్త్ గిఫ్ట్ ఇచ్చిండని 70 లక్షల గడియారం పెట్టుకుంటే ఓ లొల్లి లొల్లి చేసిరి. సార్ అభిమానోగా ఆమె పబ్లిక్ మీటింగ్లో ముద్దు పెడితే అది కూడా బ్రేకింగ్ అర్థమైంది. నాయన పతారతో బిజినెస్లో చేయొద్దు అని కొడుకుని ఇంట్లో కూర్చోబెట్టి అట్లా కొంత పబ్లిసిటీ తెచ్చుకుండు. ఆఖరికి కారు మీద కర్రె కాకాలిందని కారును మార్చి ఖతర్నాక్ లీడర్ అనిపించుకుండు. ఇన్ని జరిగినా కూడా సార్ గింత కూడా జంకలే, కుర్చీకి బంక రాసుకొనే కూర్చున్నాడు. కానీ నీయల్లా ఆయననే చేతుల మీదకి లేవట్టే కథ అయింది. అంటుకోక ముందుకే సీట్లకెళ్ళి జంపు చేయాలని చూస్తాండు. తమిళనాడుతోని నీళ్ల పంచాది నడుస్తున్నది కదా, బరాబర్ కింది రాష్ట్రానికి నీళ్లు ఇయ్యాల్సిందే అని మల్లోపారి ఆర్డర్ వేసింది దేశం పెద్ద కోర్టు. సరే అని నీళ్ళు ఇడిచిపెడితే కాక మీద ఉన్న కర్ణాటక జనం ఊకోరు. అట్లా అని కోర్టు తీర్పును అమల్లో పెట్టకుంటే కేసులైతాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు చూడురి, అవో గట్లున్నది సిద్ధిరాములు సార్ పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి కొలువుకు రాజీనామా పెడదామని ఆలోచన చేస్తాండు. కడమ పార్టీల లీడర్లను కూడా ఇంటికి పిలుచుకొని విచారణ చేస్తాండు, ఎట్లా చేస్తే మంచిగుంటది అని. ఇయ్యాలనో రేపో సీఎం సీటు నిడిచిపెట్టి నెత్తిలిన్ని నీళ్లు చల్లుకుందాం అనుకుంటుండంట. కారు మీద కాకాలినందుకే కొత్త కారు కొనుక్కున్న సిద్ధిరాములు సారు నీళ్ల లొల్లితోనే బుగ్గ కారు దిగాల్సి వస్తుందని అనుకోకుండొచ్చు. ఈ రాజకీయం చేసుడు అంత ఈజీ కాదు, అది అందరితోని కాదు కూడా. జనంలా పతారొక్కటే ఉంటే చాలది, ఎత్తులకు పై ఎత్తులేసే ఐడియాలు ఉండాలి. ఒక్కపారి పాలిటిక్స్లో పాదం మోపితే పతొక్కళ్ళ కళ్ళు మన మీన్నే ఉంటాయి. ఏం చేస్తుండ్రు వీళ్ళు, వీళ్ళని ఎట్లా దెబ్బ కొట్టాలి అని అవతల పార్టీలు ఆలోచన చేస్తూనే ఉంటారు. అబ్బా సావిత్రి ఏంది పెద్ద రాజకీయంలోకి వచ్చినట్టు లెక్చర్లు ఇస్తుంది అని అనుకుంటారా? ఏదో ఈ అన్నం చూసినాక నాకు ఇట్లా చెప్పాలనిపించింది, చెప్పిన గంతే. మన సిద్ధు సిద్ధార్థ రాయ్కి పంజాబ్ సిద్ధప్పకు పెద్ద తేడా ఏం కనబడతలేదు. కత్తి వాడతారు గాని యుద్ధం చేయమంటారు. పంజాబ్ సిద్ధప్ప కూడా మొన్నక పార్టీ పెట్టిండు. నేను అజ్జేస్తా ఇజ్జేస్తా నా తడాక ఏందో చూపిస్తా అని జోరుగా కత్తి తిప్పిండు మైకుల ముంగట. ఎలక్షన్ల పోటీ చేయనని సాప్ సీదా చెప్పేసిండు. పార్టీ అని ఉంటదా, పురుడు కాక ముందే పుట్టుక్కుమంటదా అని అడిగితే పార్టీ అట్లనే ఉంటదన్నాడు. పార్టీని పట్టుకొనే పంజాబ్ వాళ్ళ హక్కుల కోసం జోరుగా ఫైటింగ్ చేస్తారట. సూత్తా అంటే మన పవన్ అన్న లెక్కనే ఏదో ఒక పార్టీకి ఇమ్మతిచ్చి గెలిపించేటట్టున్నాడు. ఎత్తుడుంటది
కేసీఆర్ సార్కు కళలన్నా కళాకారులన్నా మస్తు ఇష్టం. ఇప్పుడంటే ఫుల్ బిజీ అయింది కానీ మునుపు పాటలు కూడా రాస్తాడు. గా అభిమానంతోనే ఇవాళ కవులు కళాకారులను మంచిగా అరుచుకుంటున్నాడు. పాటలను అంత ఖాయి చేసే సారు ఎవరన్నా నచ్చి సార్ నేను పాట పాడతా అని అంటే వద్దంటాడా? ఢిల్లీలో సీఎం సార్ కార్లో పోతా అంటే మన దత్తన్న కారు ఆపిండు. ఇగో గీ పెద్దమనట మీ ముంగట పాట పాడుతుందట అని అడిగిండు. ఇక చూడుండ్రు మరి ఆమె ఏం పాడిందో కేసీఆర్ సార్ ఏమన్నాడో. నిలువదు నిలువదు ఈ కాయం అది మరు నిమిషములో మటుమాయం తన వారెవరో వెనవారెవరో తనువు చాలితే తదుపరి ఎవరో. ఏంటివి తమ్మివి సిమెంటలు కూడా ఉన్నాయా? మూర్తాన కనిపించిందా? కనిపించాలి అన్న. అరే మావాడు మళ్ళా ఎర్రతు వాళ్ళేసిండు, పువ్వులు కూడా పట్టుకున్నాడు. ఇక ఏమో ఎంక్వైరీలు షురువు చేసిండు. నారాయణ మూర్తాన నీ ఆటో ఎక్కిందా అన్న? రే నారాయణ అన్నను రోడ్ల మీద ఆటోలలో ఎంకులాడుతున్నావు ఏంద్రా నువ్వు? వేసి హోటల్లో తిరుగుకుంటా బెంచ్ కాలర్లో తిరుగుతాడు అనుకుంటున్నావా? ఆటోలలో తిరుగుతాడు లేకుంటే నడుచుకుంటానన్నా తిరుగుతాడు. సరే కానీ మరి ఇప్పుడు మూర్తనని కలుసుడు ఎందుకు? ఏడ దొరుకుతారా ఇప్పుడు నీకు? ఆగక్క ఆటో వల్లనే దొరుకుతాడు అన్న. మూర్తాన్ని ఎడ దించొచ్చినావు? తెలివరా? భూమి కోసం బువ్వ కోసం పేద ప్రజల విముక్తి కోసం సినిమాలు తీసిండు అన్ననే అది మర్చినవా? ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో పేదల పాలిటెన్నీయలో ఇది పెన్నిరి జెండెన్నీయలో. ఒరే నాయన ఆపురా ఆపు నువ్వు నీ పాటలు. అమ్మా సావిత్రి దండం తల్లి దండం. అమ్మ మంచిగా ఉండాలమ్మా దండలమ్మా. నన్ను మూర్తలను కలవని అమ్మా నీకు దండం పెడతా. అమ్మ మంచిగా ఉండాలి తల్లి మీరు. మేడం అమ్మ ఏమున్నారక్కో ఏం ముల్లెలు చదువుకొని ఏరుకోతురు మూర్తాన దగ్గర కోతురా మీరు కూడా? ఏమో ఏరుకోతురు. సత్తి ఇప్పుడు ఈ దండం దాసిన వాళ్ళు ఎందుకో చెప్పురా. నువ్వు అట్లా నాన్న కూర్చొని ఆర్తలు చదువుకుంటా కూర్చో ముసల్దాని అయిన దాకా. నేను అన్నాను కలుస్తా నన్ను పెద్దోని చేస్తాడు. నీకోటి తెలుసా సత్తి? మూర్తన్ననే పేదోని లెక్క బతుకుతారా? ఇక నిన్ను పెద్దోని ఎట్లా చేస్తారు చెప్పు? మా మహాతల్లి నీకు దండం పెడతానమ్మా. నా తిప్పలేందో నన్ను వడని నువ్వు చేయవు వేరే వాళ్ళని చేయని ఏంటమ్మా ఇది? బికాస్ ఆఫ్ ఓన్లీ యూ. సరిగా నీకు తిప్పాలని నీకెందుకు? మూర్తన్న జాడను సినిమా సురేష్ అని అడిగి నేను చెప్తా గానీ నీ మతలబ్ ఏందో చెప్పు నాకు అసలు. ఈ దేశంలో ఏనాడైతే పేదవాడు హీరో అయి సినిమా తీస్తాడో ఆనాడే ఇండస్ట్రీ బాగుపడుతుంది. వస్తానమ్మా ఉంటాను. ఏంది నువ్వు హీరో అయ్యే దినం వచ్చిందా? ఎట్లదో నేను చెప్పింది ఏదన్నా నమ్ముతావా? నువ్వు అన్ని అబద్ధాలేనా అంటావు? మూర్తాన్న చెప్తాడు ఇని ఇంకా నువ్వు. ఆ పేదవాడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దృష్టిలో పెట్టుకుని ఆయనకు కూడా మీరు హీరో వేషాలు ఇవ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓహో మూర్తన్నకు అక్కినేని సార్ పెద్ద అవార్డు వచ్చింది, అప్పుడు మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ లో మాట్లాడిండు అదేనా? ఫేదోన్కే సినిమా అవకాశం ఇవ్వాలన్నాడు కదా. నేను కూడా ఫేదోన్నే. ఫస్ట్ నేనే పోతా, నాకే వస్తుంది అవకాశం. నువ్వు విన్నావు కరెక్టే, కానీ నీకోటి అర్థమైందా? పేదోడికి సినిమా అవకాశం లేదని రాదని చెప్పిండు తమ్మి. ఫేదోన్కి సినిమా అవకాశం లేదంటే ఇప్పుడు ఇస్తారనే కదా అక్క. మూర్తాన్ని కలుస్తా, నాకు ఇవ్వమంటాను అడుగుతా, నన్ను వీరోని చేయమంటావు. అది కాదురా బాబు, అవకాశం ఇయ్యమని అడిగిండు గంతే. ఇచ్చే మహానుభావులు వాళ్ళు. మూర్తన్న ఉట్టి ఓరిండు గంతే. మనం ఎప్పటికీ సాయ కప్పులు అందించుకుంటా దైవాల లేక గన్మెన్ల లేకనే ఉండాలనా? వీరోలు కావద్దా? అన్ని ఇస్తాడు సినిమా ఛాన్సు. ఒరే సత్తిగా కోట్లున్న కొడుకులు హీరో అవుతారా? నీతానే ఉన్నది ఏమో పెద్ద ఉరుకులాడుతున్నావు. ఒక జత బట్టలు ఉంటే చాలంట. నా తాన లొడాసంగిలాగా 4 జతలు ఉన్నాయి. మూర్తాన్న చెప్పిండు నేను హీరో అయితా. అవిటిని చూసుకునే మురుస్తున్నావు. నీకు చెప్తే అర్థమే కాదు. హీరో కావాలంటే కమ్మగా తీయగా డైలాగులు చెప్పాలి. నీకు అట్లా చెప్ప నీకు వస్తుంది అసలు? ఆ బహార్ బాబులు ఎక్కడ ఉంటారు సాఫిట్రీ? బాబులలో ఉంటారా? చెప్పు సోదరి సాఫిట్రీ, ఆ బ్రదర్స్ ఎక్కడ? చెప్పండి అక్కయ్య గారు, తప్పు మన వైపు ఉందా ఆడ వైపు ఉందా? నాకు ఎలాగైనా సినిమా హీరో అవకాశం ఇవ్వమని అడుగుతాను సాఫిట్రీ అక్కయ్య. సత్తి మాజీ ప్రధానమంత్రి మనవాడు హీరో అయ్యిండు, అందరు వచ్చి దీవించిండ్రు. మన అయ్యవ్వలేంది మన బతుకులేంది అది తెలుసుకోరా ముందు. ఉన్న ఛాన్స్ కూడా ఓడగొట్టి తట్టున్నావు కానీ నీతో ముచ్చట పెడితే. ఓ నాగు మూర్తాన కనిపించిందా నీకు? నారాయణ మూర్తాన్న ఇప్పుడే ఎల్వి ప్రసాద్ గారు దింపేసినా. దించొచ్చినావా? నన్ను కూడా దించినావా? ఇట్లా పో అన్న, ఇట్లా పోతే వస్తారు. ఇట్లా వెళ్ళా? థ్యాంక్స్ అన్న. సరే నువ్వు కలుతావు కానీ అన్నకు అవార్డు వచ్చింది కదా, సాల్వా కప్పి సన్మానం చేయాలి కానీ నువ్వేంది ఏం లేకుండా ఉత్త చేతులతో నరుకుతున్నావు? కళ్ళు కనిపిస్తలే ఉత్త చేతులతో పోతున్నాను. చేతులలో పూలు ఉన్నది, ఇక మెడలు తువ్వాలు ఉన్నది. సార్కు షాల్వా కప్పితే ఉబ్బరిస్తారేమో, తువ్వాలనే కప్పొస్తా, ఎర్ర తువ్వాల.
ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పాటలు ఉంటాయి చూడు. నారాయణమూర్తి సార్ ఉన్నారా? లోపటుండా సీక్రెట్ ఆయన చెప్పిండు, ఉంటాడు ఇంట్లోనే. అన్న నమస్తే. మంచిగా అన్న, బాగున్నావన్నా? పూలు పట్టుకున్నా. శభాషే. అయ్యో దేవుడా, ఈ నిజంగానే కలిసిండు కదా. నీకు అవార్డు వచ్చింది కదా అన్న. సంతోషం, ధన్యవాదాలు. చాలా శభాషత్తన్నా. నీకు శాలువాలు ఇష్టం ఉండదు కదా అన్న, ఈ తువ్వాలనే. నీకోసం ఈ సినిమాలలో నీ తువ్వాలనే ఇది. మంచిగా ఉంటారన్న. అన్న ఫారోళ్ళు హీరోలు కావాలన్నావు కదా, అవునే. నన్ను వీరం చేయవా అన్న? చెప్తున్నా, నువ్వు ఆల్రెడీ V6లో తీన్ మార్క్ పెద్ద హీరోవే. అంకురావు గారు డైరెక్షన్, వినాయక్ గారు ప్రొడ్యూసరు. ఆ తీన్ మార్ ఏమి దుమ్ము దులుపుతున్నావే నువ్వు ఆ పాపానే. అట్లా కాదు హీరో, స్టార్ నువ్వు ఇప్పుడు. సినిమా అంటే ఇట్లా టాకీస్లలో వేసే దాంట్లో అంటున్నా. నువ్వు ఆల్రెడీ స్టార్ కదా. ఈవి వినాయకు తీయడం మనతో. వినాయక్ గారా? అరే వినాయక్ గారు కలుసుకో, చాలా మంచిగా తీస్తాడా? ఎస్, నువ్వు స్టార్ కదా. ఏడేటోళ్ళు పెద్ద పూరి జగన్నాథం తీయరా? పూరి జగన్నాథ్ గారు అయితే సిట్లు తీసేస్తాడు సినిమా. తీసేస్తా. గొప్ప రైటర్, గొప్ప దర్శకుడు. డాన్సులు నేర్చుకోవాలనా? నీ నరకే ఒక డాన్స్. అట్లా కాదు, మళ్ళీ డైలాగులు అంటే కొట్టాలి కదా. నువ్వు ఏమన్నా కొట్టగలదు, ఏదన్నా కొట్టాలి. ఎస్. తక్కువే. నువ్వు ఫైటింగ్ చేస్తావు, డాన్స్ చేస్తావు, మాట్లాడతావు, ఆటలాడతావు, పాట పాడతావు. ధూమ్ ధమాక కదా సత్తానా నువ్వు. మీ ఆశీర్వాదం ఉండాలి. థ్యాంక్స్. నేను మళ్ళీ వస్తానా? చెప్పన్నా, నాకు అవార్డు వచ్చినప్పుడు నిన్నే కలుస్తా, మళ్ళీ అవార్డు వచ్చినప్పుడు నీకే కలుస్తా. సంతోషమే. నీకు అవార్డు రావాలని కోరుకుంటున్నా. మా అక్క చెఫ్ అక్క శుభ కలెక్షన్లు చెఫ్ సార్కు. మూడుతన్నా నీకు దండమే, మా వాడు వచ్చిండు జర లొల్లేందో చూడు. అమ్మా నమస్తే తల్లి, బ్రహ్మాండం ఉందమ్మా మీ తీన్మార్ ప్రోగ్రామ్. మీరు పెద్ద హీరోయిన్, మా సత్తన్న పెద్ద హీరో. శభాష్ తల్లి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫయాస్ అన్న ఫైలేమో పానం మంచిగా చూసుకో. ఇక మావని కడుపు నిండినట్టే. సతీ మూర్తన్న చెప్పిండు కదా, ఇక నువ్వు వచ్చేయి, ఇక నువ్వు వీర అయినట్టే. మంచిగా మాట్లాడిండు. అవునా అక్క, నేను వీర అయినట్టే కదా. ఇక వీర సత్యాడు వీరో అయింది. ఇక డంటనా కదా డన్. అంతే కదా మరి. వాళ్ళ అయ్యలను హీరో లెక్క మన అయ్యలు చూసిండ్రు, వాళ్ళ కొడుకులను మనం హీరో లెక్క చూస్తున్నాం, వాళ్ళ మన్మలను కూడా హీరో లెక్కనే చూస్తున్నాం. ఇక మున్మన్మలను కూడా చూస్తామేమో. కానీ మూర్తన్ అన్నట్టు పేదోన్ని హీరోగా చూసే భాగ్యం ఎన్నడొస్తుందో కదా. మనందరికి తిరుపతి అని చెప్పంగానే ముందుగా ఏం యాదకి వస్తుంది? మొదలే కన్న స్వామి, వెనక సిరి కమ్మటి లడ్డు. అబ్బా, ముత్యమంత దొరికినా చాలు మహాప్రసాదం అని కళ్ళ కదుకొని తింటాం. ఇక పక్కింటోళ్ళలో చుట్టాలో తిరుపతి పోతున్నామంటే మర్చిపోకుండా మాకు కూడా తీసుకురండ్రి అని పైసలు ఇస్తాం. ఇక లడ్డూలు అయినాక ఇంకేం యాదకి వస్తుంది? ఏం తినేత్తి గోక్కుంటుండ్రా? అయ్యో ఇంకా తెలుస్తలేదా? మీరు అనుకుంటున్నదే. ఈ 7 కొండలు ఏది పట్టినా బంగారమే. దినం 3 కోట్ల ఆమ్దాని అంటే నెలకు 100 కోట్ల దాకా కమాయిస్తుండు. భక్తులు భక్తిగా సమర్పించే బంగారం పైకమే కాదు, నెత్తెంటికల మీద కూడా సామికి పుల్ల ఆమ్దానొస్తుంది. 2 నెలల నెత్తెంటికల అర్రాసు పెడితే దగ్గర 18 కోట్లు వచ్చినాయి. మాకు కావాలా అని పోటీల మీద పాట పాడి కొనుక్కోపోయినరు. మంచిగా ఇగ్గులు సౌరాలు చేసి అమ్ముకుంటున్నట్టున్నారు. మరి తిరుపతి కొండ మీద యాడ చూసినా నున్నగా నిగనిగలాడుతుంటాయి గుండ్లు. ఆడోళ్ళు మొగోళ్ళు పిల్ల జల్లంతా మునం పెట్టి ఎంకన్నకు నెత్తెంటికెళ్ళిస్తారు. ఇట్లా చూస్తుంటే నెత్తెంటికెల పైకంతోనే కుబేరుని అప్పు ఎన్నడో తీర్చుంటాడు. ఇగనన్నగా పైకంతోని భక్తులకు మంచి సౌలతులు చేయండి సార్లు, అప్పుడు ఇంకింత ఆమ్దాని వస్తుంది. నేను పోయేస్తా మరి. నమస్తే.